ఆపరేషన్ టైగర్ గ్రాండ్ సక్సెస్. ఎమ్మెల్యే బలరామకృష్ణ టైగర్ ఫారెస్ట్ రూట్ అధికార యంత్రాంగం ప్రజా సహకారంతో ఆపరేషన్ టైగర్ గ్రాండ్ సక్సెస్ సాధించినట్లు రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ తెలిపారు. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతాల నుండి 6 రోజుల క్రితం రాజానగరం నియోజకవర్గంలో అలజడి సృష్టించిన టైగర్ ఎట్టకేలకు రాయవరం మండలం కుర్మాపురంలో అటవీ శాఖ రెస్క్యూ టీము అధికారులకు పట్టుబడింది. 6 రోజులుగా రాజానగరం నియోజకవర్గంలోని పశువులపై దాడులు సాగిస్తూ ప్రజలకు దడ పుట్టిస్తూ తనదైన శైలిలో టైగర్ హల్చల్ సృష్టించగా, రాయవరం మండలంలో మాత్రం ప్రజల అలజడికి పెద్దపురి పరుగులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెద్దపులిని పట్టుకునేందుకు ఒక పక్క ప్రజలు, పోలీసులు, రెస్క్యూ టీం సభ్యులు పెద్ద ఎత్తున కృషి చేశారు. ఎట్టకేలకు రెస్క్యూ టీం మత్తుగండకు పులి చిక్కింది. పెద్ద పులిని మళ్ళీ మహారాష్ట్ర అడవులకు తరలిస్తున్నట్లు ఎమ్మెల్యే బలరామకృష్ణ వివరించారు. అందరికీ నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా, కోనసీమ జిల్లా, కాకినాడ జిల్లా వారి అందరికీ కూడా శుభవార్త. పెద్ద పులిని పట్టుకున్నారు. ఎట్టికేలకు మన ఫారెస్ట్ అధికారులు, రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులు చాకచౌక్యంగా టెక్నాలజీని ఉపయోగించుకుని, ముఖ్యంగా పట్టు వదలని విక్రమార్కుల ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ప్రయత్నం చేసి మన గౌరవ ఎంపీ గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా ప్రధానమంత్రి గారి ఆఫీసు నుంచి కూడా ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తూ వాళ్ళు మానిటరింగ్ చేస్తూ కూడా పులిని ఏ విధంగా పట్టుకోవాలనే దానికి రెస్క్యూ టీమ్స్ పూణే నుంచి, ఢిల్లీ నుంచి, వైజాగ్ నుంచి కూడా ప్రత్యేకించి పంపించి 12 బృందాలుగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏర్పడి రెస్క్యూ టీములు చాకచౌక్యంగా కష్టపడి థర్మల్ డ్రోన్ కెమెరాల ద్వారా, 4G 5G కెమెరాస్ ద్వారా వాళ్ళు ట్రాక్ చేసి పులిని ఎట్టికేలకు కూర్మాపురం గ్రామంలో పట్టుకొని దాన్ని సురక్షితంగా బంధించి భూమిలో పెట్టి అభయారణ్యాలకు ఫారెస్ట్ అధికారులు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఆదేశానుసారం దాన్ని సురక్షితంగా వేరే ప్రాంతాలకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి మనకి ఇప్పుడు ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా సంతోషంగా యథావిధిగా వారి దినచర్యలో పాల్గొనే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పులిని పట్టుకున్నాం, ప్రజలకి ఏ ఇబ్బంది లేకుండా చేసాం. సేమ్ టైం పులికి కూడా ఏ విధమైన హాని జరగకుండా ప్రశాంతంగా పులి కథ ముగిసింది. పులిని అభయారణ్యాల్లో పెడుతున్నాం మీద మనకు పెద్ద పులి కథ సుఖాంతం అయ్యింది. ఇక్కడ మేము డమ్మీగా తిరగలేదు, ప్రచారానికి తిరగలేదు. ఖచ్చితంగా పులిని పట్టుకుంటామని చెప్పాం, పట్టుకున్నాం. పట్టుకుని దాన్ని జాగ్రత్తగా అభయారణ్యాలకు సేఫ్గా పంపిస్తున్నాం. సేమ్ టైం ప్రజలు కూడా వారి సంతోషంగా వారి యథావిధిగా జీవించే విధంగా అన్ని ఏర్పాట్లు చేసాం. దీనికి సహకరించిన అధికారులకు, ప్రజలకు అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. మీడియా మిత్రులకి అందరికీ కూడా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు కూడా ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేసి ప్రజలు జాగ్రత్తగా ఉండే విధంగా, ప్రజలు ఖచ్చితంగా ఏ ఇబ్బంది పడకుండా ఉండే విధంగా, ప్రజల ప్రాణాలకు ఏ విధంగా హాని జరగకుండా ఉండే విధంగా మీడియా సోదరులందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి మీడియా ఎప్పటికప్పుడు ప్రజలకి సమాచారం, పెద్ద పులి విషయాలన్నీ కూడా చేరవేసి ప్రజలు జాగ్రత్తగా ఉండే విధంగా చర్యలు తీసుకున్నందుకు మీడియా మిత్రులందరికీ కూడా, సిబ్బందికి, యాజమాన్యానికి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఇట్లా మీ బత్తుల బలరామకృష్ణ, ఎమ్మెల్యే, రాజానగరం.